మహా సంతోషకరమైన సువార్తమని నేను మీకు తెలియజేస్తున్నాను. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు పుట్టి ఉన్నారట? రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు. ఎందుకు రక్షకుడు అవసరం? ప్రజలకు ఎందుకు రక్షకుడు అవసరము? దేవుడు రక్షణ ప్రజలకు లేకపోతే ప్రజలు ఏమవుతారు? నశించిపోతారు. ఆమేన్. సో యేసుక్రీస్తు ఈ భూలోకానికి మొదటి కారణం, ఈ భూమి మీదకి రావడానికి రీజన్, ద ఫస్ట్ రీజన్ ఎందుకంటే జీసస్ కేమ్ టు ఎర్త్ బికాస్ టు సేవ్ పీపుల్. ఆమేన్. చెప్పండి ఒకసారి, ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? ప్రజలను రక్షించడానికి. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రజలని వారి పాపంలో నుండి రక్షించడానికి. ఆమేన్, హల్లెలూయా. గాడ్ ఆఫ్ సేవియర్, ఆయన పేరు రక్షకుడు. మొదటిగా యేసుక్రీస్తుకు ఇవ్వబడిన పేరు ఏంటంటే రక్షకుడు. ఎందులో నుండి రక్షించగలుగుతాడంటే ప్రజలని పాపంలో నుండి రక్షించగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలా మంది అంటే చాలా క్రిస్మస్ మన జీవితంలో జరిగిపోతాయి, కానీ వి డోంట్ నో, మనకు తెలియదు చాలా విషయాలు. ఏంటంటే వీఆర్ ఫర్గివెన్. చెప్పండి ఒకసారి, వీఆర్ ఎందుకు ఫర్గివ్ చేయబడ్డామంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి టు ఫర్గివ్ పీపుల్ ఫ్రమ్ దర్ సిన్, వాళ్ళ పాపంలో నుండి క్రీస్తు వారిని విమోచించడానికి వచ్చాడు. బట్ వీఆర్ నాట్ ఎంజాయింగ్ దట్. ఎందుకు ఎంజాయ్ చేయట్లేమంటే స్టిల్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ అవర్ సిన్స్. అంటే మనం ఇంకా కూడా మన పాపముల మీద లేకపోతే మన బలహీనతల మీద మనం ఫోకస్ చేస్తున్నాం. అయ్యో నేను అది, నేను ఇది, లేకపోతే నా జీవితం ఇది, నా భవిష్యత్, నా పాస్ట్ లైఫ్ ఇది, నేను అది అని వీఆర్ ఫోకసింగ్ ఆన్ సెల్ఫ్. బట్ జీసస్ ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారంటే వారి పాపములో నుండి విమోచించడానికి వచ్చారు. ఆల్రెడీ పాత నిబంధనలో అనేకులు పాప పరిహారం నిమిత్తమై అనేకులు బలి పశువులు అర్పిస్తున్నారు. ఆల్రెడీ అదే సిస్టమ్ మనకు పెట్టవచ్చు కదా. ఇస్ ఇట్ రైట్? పాత నిబంధనలో ఆల్రెడీ పాప పరిహార బలుల కోసం ఎన్నో బలులు అర్పించారు. అదే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. మరలా గొర్రెలు తీసుకొచ్చి చర్చెస్ లోకి మరలా, లేకపోతే వాళ్ళకున్న సామర్థ్యం చొప్పున ఇంకేదైనా తీసుకొచ్చి సాక్రిఫైస్ చేయొచ్చు కదా. కానీ ఎందుకు చేయలేదు? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే గొర్రెల యొక్క రక్తం కానీ మేకల యొక్క రక్తం కానీ పాపములో నుండి విమోచించలేదు, పాపమును కప్పుతారు అంతే. మీకు అర్థం కాని సులభంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మ్యాట్ ఉంది, ఈ మ్యాట్ కింద మొత్తం ఏముంది? డస్ట్ ఉంది. ఆమేన్. డస్ట్ ఉందా లేదా? ఇప్పుడు మ్యాట్ మనం ఏం చేస్తాం? డస్ట్ ని కవర్ చేయడానికి మ్యాట్ని ఇక్కడ వేసాం అంతే. దట్స్ ఆల్. అదే పాత నిబంధనలు జరిగింది. ఏం జరిగింది? పాపములు కప్పబడ్డాయి, కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పాపములు తుడిచివేయబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. మన పాపములు తుడిచివేయబడ్డాయి. సో మనం ఎందుకు అందరూ రిజాయిస్ చేయండి, గ్రేట్ జాయ్ టు ద వరల్డ్ ఎందుకన్నారంటే ద ఫస్ట్ థింగ్ వీఆర్ ఫర్గివెన్ పీపుల్. మనం క్షమించబడ్డాం. ఆమె బైబిల్లో నేనేం చెప్పట్లేదు, హీబ్రూ పత్రికలు ఉంటుంది. ఆయన ఒక్కసారి అందరి కొరకు మరణించి ఒకేసారి అందరి పాపముల కొరకు ఆయన మరణించి పాపములన్నిటినీ తుడిచివేశాడు. అదే హీబ్రూ పత్రికలు ఉంటుంది, మీ పాపములు మరెన్న నేను జ్ఞాపకం చేసుకో. ఆమేన్. మనం ఏం చేస్తామంటే ఎవ్రీ టైం మనం పాస్ట్ లైఫ్ లో ఏమేం చేసామో అన్ని మనమే రిమెంబర్ చేసుకుంటాం, మరలా జ్ఞాపకం చేసుకుంటాం. ఇజ్ ఇట్ రైట్? అవునా కదా? బట్ దేవుడు అంటున్న మాట, మీ పాపము మరెన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో దట్ వీఆర్ ఫర్గివెన్. ఎందుకు జాయ్? ఎందుకు రిజాయిస్ ఇన్ క్రైస్ట్? ద గ్రేట్ జాయ్ టు ద వరల్డ్. ఎందుకంటే వీఆర్ ఫర్గివెన్. అరే పాపములు ఫర్గివ్ అయితే ఏం దానివల్ల లాభం ఏంటంటే తను అన్నది మనకు నిత్య జీవం ఉంది. వి హావ్ ఇటర్నల్ లైఫ్ త్రూ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు వలన మన పాపములు క్షమించుట ద్వారా నీ మీద ఉన్న మరణకరమైన ఆ యొక్క కాడి విరగొట్టబడింది. ఆమేన్, ఆమేన్. బట్ వీఆర్ నాట్ రిజెక్ట్. చాలా చర్చెస్ లో ఇప్పటికి కూడా ఈ విషయాన్ని చెప్పడానికి సేవకులు భయపడతారు. ఈ విషయాన్ని విని డైజెషన్ చేసుకోవాలి. వీఆర్ ఫర్గివెన్ అంటే హౌ వీ కెన్ ఫర్గివెన్? అరే మనం తప్పు చేస్తున్నామా? But one thing, when you know about the Savior, who is our Savior? Jesus Christ is our Savior. ఆయన భూమి మీద ఎందుకు వచ్చారంటే, ఎందుకు గ్రేట్ జాయ్ అంటే ఇదిగో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నారు. ఒక విషయం, చిన్న విషయం నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఫస్ట్ గొర్రెల కాపరు దగ్గరికి ఎందుకు పోయాడు చెప్పండి? దేవదూత చెప్పాలి. ఎవరికైనా తెలిసి చెప్పచ్చు, పర్లేదు.
పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే గొర్రెలను వాళ్ళు ఏం చేయాలా, నిర్దోషంగా నిష్కపటంగా ఉండడానికి ఈ గొర్రెలన్నిటిని ప్రత్యేకపరిచి వాటిని కాయాలి. మీకు అర్థమవుతుందా? ఎందుకు గొర్రెల కాపర్ దగ్గరికి పోయాడంటే ఈ గొర్రెలు మేపుతున్న కాపర్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక విడుదల. ఎందుకు విడుదల? ఇక మీదట మీరు వాటిని ప్రొటెక్ట్ చేయనక్కర్లేదు. ఎందుకంటే వీటన్నిటికీ బదులుగా, మనుషులందరికీ బదులుగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు, రక్షకుని భూమి మీదకి ఉదయించారు. ఇక వీటితో పని లేదు. అందుకే గొర్రెల కాపరికి శుభవార్త, గుడ్ న్యూస్ ఫర్ ఎవరికి? షెపర్డ్స్. ఇక వీటితో పని లేదు. మనుషులందరి కొరకు మరణించవలసిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు, విమోచించడానికి వచ్చారు కనుక వీటితో పని లేదు. అందుకే ద ఫస్ట్ మెసేజ్ ఫ్రమ్ హెవెన్ ఎవరికంటే? కాపర్లకు. ఆమేన్, ప్రైజ్ గాడ్. గొర్రెల కాపర్లకు. సో వీఆర్ ఫర్గివెన్, వీ షుడ్ ఎంజాయ్. మనము ఆ యొక్క ఫర్గివ్నెస్ ని ఎంజాయ్ చేయాలి. మీకు ఇంకొక చివరి మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఆమెన్. ఇట్లా చివరి అని రాత్రి చేస్తే ఆన్లైన్ ప్రేయర్ అవుతుందేమని భయపడుతుంది. ఏం భయపడకండి. ఆమెన్. చివరి అని చెప్పి ఇంకో 5 minutes లో చెప్పేస్తాను. మనమందరం కలిసి మంచి హోటల్ పోయామనుకోండి, మంచి రెస్టారెంట్కి వెళ్ళాము. ఈవెన్ నా దగ్గర కూడా డబ్బులు లేదు, మీ దగ్గర కూడా డబ్బులు లేదు. అందరు మంచి తిన్న తర్వాత బిల్ కౌంటర్ దగ్గర పోయాము. ఆమెన్. బిల్ కౌంటర్ దగ్గర పోయాము. ఇప్పుడు మన అందరి పరిస్థితి ఏంటి? మన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఇంతమంది ఉంటే ఒక హోటల్ రెస్టారెంట్ పోతే ఒక 10,000 అయినా అవుతాయి కదా. ఇంతమంది ఇప్పుడు 50 మంది ఉన్నాం ఇక్కడ. మా వాళ్ళతో అందరితో కలిసి ఒక 60 members అనుకున్నాం. ఓకే, ఇంతమంది హోటల్లో పోయి తిన్న తర్వాత ఎవరి దగ్గర బిల్లు లేదు. బిల్లు కడతామంటే ఎవరి దగ్గర, ఈవెన్ నా దగ్గర కూడా లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి బాధను చూసి జగన్ ఫ్రాన్సిస్ గారు వచ్చి ఆ 10,000 కట్టారనుకోండి, ఎట్లుంటది? ఆమేన్. హల్లెలూయా. అదే యేసు ప్రభు చేశాడు మన కోసం. హల్లెలూయా. మనందరి బిల్లు యేసు ప్రభు చెల్లించాడు. ఎక్కడ? సిలువలో. సో వీఆర్ ఫర్గివెన్. ఆయన బిల్లు చెల్లించిన తర్వాత కూడా నీకు మైండ్ సెట్, నీకు మెంటాలిటీ, అయ్యో నేను బిల్లు కట్టలే కదా, ఇంత అన్నం తినేసిన అనవసరంగా, ఈ బిల్లు లేదంటే నేను తినకపోతే ఆ గిల్టీనెస్ ఉండదు కదా మనకు. ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. ఎవరి ద్వారా? మన జగన్ ఫ్రాన్సిస్ గారి ద్వారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఏం చేస్తాం? మాకు ఆ బాధ లేదు, ఇక అయిపోయింది, బిల్ అయిపోయింది, మనం ఈజీగా బయటకు వచ్చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. సో వై జీసస్ కేమ్? ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అంటే టు సేవ్ ద పీపుల్. ప్రజలందరినీ వారి పాపముల కొరకు ఆయన్నే మరణించి, అదేం బ్రదర్ పుట్టినరోజు అని మీరు మరణం రోజు చెప్తున్నారంటారా? ఆయన మరణం ద్వారా మనకేం కలిగింది? రక్షణ కలిగింది. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ఎందుకు అంటే గాడ్ ఈజ్ విత్ యూ. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడా. పాత నిబంధనలు చూస్తే దేవుడి దగ్గర పోవడానికి కష్టం, ప్రజలు దేవుని చూడడమే కష్టం. బట్ వెన్ జీసస్ కేమ్, ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో దేవుడు అందరికీ క్లోజ్ అయిపోయాడు, వెరీ నియర్ అయిపోయాడు, దేవుడు అందరికీ దగ్గర అయిపోయాడు. ఆమేన్. సో మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎంజాయ్ చేయాలి. ద గ్రేట్ జాయ్ టు ద వరల్డ్. మీకు అందరికీ సమాధానం కలుగుగాక, మీ అందరి జీవితంలో నెమ్మది కలుగుగాక. ఎందుకు అంటున్నా నెమ్మది కలగాలి, ఎందుకు సమాధానం కలుగుకంటే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఫ్రమ్ హెవెన్ లో నుంచి ఏంజెల్ ఏం చెప్పింది? ద ఫస్ట్ వర్డ్, ఇదిగో భయపడకూడి. ద ఫస్ట్ వర్డ్ ఫ్రమ్ హెవెన్. ఈ రోజు కూడా దేవుడు అంటున్నాడు, మీరు ఏ విషయంలో భయపడద్దు. ఎందుకంటే గాడ్ ఈజ్, ఎవరి కోసం? దేవుడు మీ కొరకు. గాడ్ ఈజ్ ఫర్ మీ. ఒకప్పుడు దేవుడు ప్రజల కోసం కాదు, దేవుడు ఎంతసేపు. బట్ వెన్ జీసస్ కేమ్, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత గాడ్ ఈజ్ ఫర్ పీపుల్. దేవుడు నా కోసం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ఆమేన్. చెప్పాలి ధైర్యంగా. దేవుడు ఇప్పుడు ఎవరి పక్షం అంటే నా పక్షమున అనాలా. డెవిల్ వచ్చి చెప్తుంది నువ్వు అది చేసిన, నో. దేవుడు ఇప్పుడు నా పక్షమున అయిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు నా పక్షమున. అబద్ధికుడు వచ్చి అబద్ధాలు చెప్తాడు నీకోసం, నువ్వు అది ఇది, నో. ఇప్పుడు దేవుడు నా పక్షమున అని చెప్పారు వాళ్ళతో. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫర్ మీ. దేవుడు నా పక్షం, ఈ స్టాండింగ్ ఫర్ మీ. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో కానీ బట్ ఐఎమ్ ఎంజాయింగ్ జీసస్.
హల్లెలూయా. గ్రేట్ జాయ్ ఇన్ యువర్ లైఫ్. మీ కుటుంబంలో జాయ్ ఉంటుంది. ఆమేన్. మీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. మీ చర్చిలో సమాధానం ఉంటుంది. మీ ఫ్యామిలీ లైఫ్లో, మీ మ్యారేజ్ లైఫ్లో, మీ బిజినెస్ ఏరియాలో అన్నిట్లో జాయ్ బికాస్ ఆఫ్ సేవియర్. ఆమేన్, ఆమేన్. సో నేను అనుకుంటున్నాను దేవుడు మీకు అందరికి తోడున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి పక్కనోళ్ళతో చెప్పండి, చల్ల ఉంది కదా బ్రదర్, పర్లేదు, దేవుడు మీకు తోడున్నాడు. హల్లెలూయా. పక్కనోళ్ళతో చెప్పండి చివరిగా ఒకసారి, గాడ్ ఈజ్ ఫర్ యూ. దేవుడు నీకు తోడున్నాడు చెప్పండి. చెప్పండి, పర్లేదు సిస్టర్, చెప్పండి, పర్లేదు. దేవుడు మీ తోడున్నాడని చెప్పండి, పర్లేదు. దేవుడు మీ తోడున్నాడు. గాడ్ ఈజ్ ఫర్ యూ. హిస్ నేమ్ ఇస్ ఇమ్మాన్యుయల్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు తోడు. ఆమేన్, ఆమేన్. చాలా మంది దేవుడు తోడు అంటే దేవుడు ఎక్కడో దూరంగా ఉంటాం. ఇప్పుడు మనం ప్రేయర్ చేస్తే దేవుడు ఎక్కడో ఉండి వినాలా. ఎక్కడుండి వినాలా? ఆకాశము మహాకాశములు దాటిపోయిన తర్వాత ఉండే దేవుడు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రేయర్ చేస్తే ఎక్కడున్నాడా? అసలు నీ ప్రేయర్ రీచ్ అవుతుందో లేదో. ఆమె నువ్వు ఇక్కడ మాట్లాడిన సెల్ ఫోన్ ఆంధ్రాలో తీయట్లేదా? ఇంత ఈ ఫోన్కే ఇంత టెక్నాలజీ, ఇంత పవర్ ఉంటే మేము అప్పుడప్పుడు భద్రాచలం కొన్ని దూర ప్రాంతాలకు వెళ్తాం. అప్పుడు కొన్నిసార్లు సిగ్నల్ ఉండదు. అక్కడ కూడా ఎక్కడ సిగ్నల్ వస్తుందో అని చూసుకొని మాట్లాడితే ఎక్కడ ఉన్న పర్సన్ రీచ్ అవుతారు. ఈ టెక్నాలజీకి ఇంత పవర్ అంటే మరి దేవుని టెక్నాలజీ ఎట్లుండాలో నువ్వు చేసే ప్రతి ప్రార్థన వినబడుతుంది. ఎందుకంటే గాడ్ ఇస్ ఫర్ యూ నౌ. నా ప్రార్థన వింటాడో వినడో, నా దేవుడు నాకు దూరం ఉన్నాడు, నో నో నో. గాడ్ ఇస్ ఫర్ యూ. హిస్ నేమ్ ఇస్ ఇమ్మాన్యుయల్. దేవుడు నీకు తోడున్నాడు. ఆమేన్, ఆమేన్. మీరు ఎందుకు ధైర్యంగా ప్రేయర్ చేయాలంటే దేవుడు ఇప్పుడు నా పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు నా తోడున్నాడు. ఆమేన్, ఆమేన్. గాడ్ ఇస్ ఫర్ మీ. నీ పక్షంలో నిలబడతాడు, నీకు తోడుంటాడు. నువ్వు చేసే పనుల్లో అన్ని విషయాల్లో నీకు తోడుంటాడు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అందులో సమాధానము, జాయ్ అన్నీ ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను. జాయ్కి హ్యాపీనెస్కి డిఫరెన్షియేషన్. జాయ్కి హ్యాపీనెస్ ఎప్పుడవుతుంది అంటే ఇలా ఇప్పుడు సౌండ్ పెట్టి, మంచి డీజే పెట్టి, లేదా మంచి ఫుడ్ ఉన్నప్పుడు, మంచి మ్యారేజ్లో హ్యాపీనెస్ హ్యాపెన్ విత్ ఎప్పుడు అంటే మూమెంట్ జరుగుతున్నప్పుడు. ఇంకొకటి ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు ఏం చేస్తే మన లోపల హ్యాపీ కలుగుతాయి. బట్ జాయ్ ఎప్పుడు నీ లోపల ఉండేది. ఆమేన్, హల్లెలూయా. వెన్ థింగ్స్ హ్యాపెన్, ఎప్పుడైతే పరిస్థితులు ఉన్నప్పుడు నీ హ్యాపీనెస్ అప్పుడు ఫ్లో అవుతుంది. బట్ జాయ్ అనేది అప్పుడు కాదు. నువ్వు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఎంత డిఫికల్టీస్ లో ఉన్నా, నీ లోపల జాయ్ డిపాజిట్ చేయబడ్డాడు. ఆమేన్. జాయ్ కి హ్యాపీనెస్ ఉన్న వ్యత్యాసం చెప్తున్నాను. సో నీ లోపల ఏముందంటే ద గ్రేట్ జాయ్. ఆమేన్. చెప్పండి, నా లోపల జాయ్ ఉంది బ్రదర్, నాట్ హ్యాపీనెస్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హ్యాపీనెస్. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది థింగ్స్ విల్ హ్యాపెన్. నీ జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి నీ లోపల హ్యాపీ ఉంటుంది. బట్ జాయ్ అనేది నీకు వ్యతిరేకంగా ఉన్న, ప్రతికూలత ఉన్న, నీ లోపల జాయ్ ఫ్లో అవుతుంది. ఆమేన్. అదే ద గ్రేట్ సేవర్ చేసిన పని. ఆమేన్, హల్లెలూయా. ద గ్రేట్ జాయ్ టు ద వరల్డ్. ద గ్రేట్ జాయ్ టు ద వరల్డ్. ఈరోజు మీ కుటుంబంలో హ్యాపీ క్రిస్మస్ కదా బ్రదర్, మేము లైట్లు వేసుకుంటూ వచ్చేది హ్యాపీనెస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్టార్ గంట వచ్చేది హ్యాపీనెస్. మరి దానికంటే బిఫోర్ నీ లోపల దేవుని జాయ్ ఉన్నది. దేవుని జాయ్ గాడ్ డిపాజిటెడ్ నీ లోపల. ద గ్రేట్ జాయ్, ద గ్రేట్ జాయ్. ఆమేన్, ఆమేన్. చెప్పండి, ఇప్పుడైనా పక్కనతో చెప్పండి, బ్రదర్ నా లోపల హ్యాపీనెస్ లేదు, జాయ్ ఉన్నదని చెప్పండి. హల్లెలూయా. చెప్పరే, జాయ్ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. We are belongs to joy, we are not belongs to happiness. Hallelujah, hallelujah. ఒక్కసారి చివరి చెప్పండి, దేవుడు మాకు తోడు, రక్షకుడు మాకు తోడు. ఆమేన్. మాకు గ్రేట్ జాయ్ ఇచ్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా.